మీకందరికీ తెలుసు గొప్ప తత్వవేత్త तुमे समस्ते महान दार्शनिक ఫిలిప్ సిడ్నీ కు జానిథిబో. ఫిలిప్ సిడ్నీ అనేటువంటి వాడు చిన్న బాలుడుగా ఉండినప్పుడు విద్యార్థిగా వేరొక గ్రామంలో చదువుతూ ఉండేటువంటి వాడు. ଯେତେବେଳେ ସେ ବାଳକ ଥିଲେ ସେ ଅନ୍ୟ ଏକ ଗାଁରେ ପାଠ ପଢୁଥିଲେ. అతనికి తండ్రి ఒక చక్కని ఉత్తరం రాశాడు. ତାଙ୍କ ପିତା ତାଙ୍କୁ ଏକ ସୁନ୍ଦର ଚିଠି ଲେଖିଥିଲେ. నాయన, నీవు హృదయపూర్వకంగా నిత్యము భగవంతుని ప్రార్థించు. హే ମୋର ପ୍ରିୟ ସନ୍ତାନ, ତୁମର ହୃଦୟର ଗଭୀରତମ ପ୍ରଦେଶରୁ ଈଶ୍ୱରଙ୍କୁ ସର୍ବଦା ପ୍ରାର୍ଥନା କର. నీ మనసును దివ్యమైనటువంటి భగవంతుని యొక్క సన్నిధికి చేర్చడానికి తగినటువంటి కృషి చేయి. ତୁମର ମନକୁ ଈଶ୍ୱରଙ୍କର ନିକଟତର କରାଅ. తోటి విద్యార్థులతో కానీ అధ్యాపకులతో కానీ వినయ విధేయతగా నీవు మెలుగుతుండు. ତୁମର ସାଙ୍ଗ ସାଥୀ ଏବଂ ଶିକ୍ଷକମାନଙ୍କ ସହିତ ଆଜ୍ଞାଶୀଳ ଏବଂ ସହଯୋଗପୂର୍ଣ୍ଣ ହୁଅ. నీవు క్రోధములకు కానీ లేక నిరాశకు కానీ నిస్పృహకు కానీ నీవు అవకాశం అందించవద్దు. ନିଜ ଭିତରେ କ୍ରୋଧ ନିରାଶା ପାଇଁ ସ୍ଥାନ ଦିଅ ନାହିଁ. నిన్నెవరైనా దూషించినా కుంగిపోవద్దు. ଯଦି କେହି ତୁମର ସମାଲୋଚନା କରେ ତେବେ ତୁମେ ହତୋତ୍ସାହିତ ହୁଅ ନାହିଁ. నిన్నెవరైనా వర్ణించినా పొంగిపోవద్దు. ଯଦି କେହି ତୁମର ପ୍ରଶଂସା କରେ ତେବେ କେବେ ହେଲେ ଫୁଲିଯାଅ ନାହିଁ. నీవు కూడా ఇతరులను దూషించవద్దు. ଏବଂ ଅନ୍ୟମାନଙ୍କୁ ମଧ୍ୟ ସମାଲୋଚନା କର ନାହିଁ. కానీ కట్టకడపట ఒక్క వాక్యం రాశాడు. ଶେଷରେ ସେ ଗୋଟିଏ ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ବାକ୍ୟ ଲେଖିଥିଲେ. నీవు వాగ్దానం చేయవలనంటే ఒక్క భగవంతుని తప్ప సామాన్య మానవులకు నీకు వాగ్దానం చేయవద్దు. ଯଦି ତୁମକୁ ପ୍ରତିଶ୍ରୁତି ଦେବାକୁ ପଡ଼େ ତେବେ କେବଳ ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରତିଶ୍ରୁତି ଦିଅ, ଅନ୍ୟ କୌଣସି ମଣିଷକୁ ନୁହେଁ. వాక్కు భగవంతుని యొక్క శబ్దము. ତୁମେ ଉଚ୍ଚାରଣ କରୁଥିବା ଶବ୍ଦ ଈଶ୍ୱର ତୁମକୁ ଦେଇଥିବା ଏକ ଆଶୀର୍ବାଦ. భగవంతునికి తప్ప అన్యులకు నీవు వాగ్దానం చేయనక్కర్లేదు. ଭଗବାନଙ୍କ ବ୍ୟତୀତ ଅନ୍ୟ କାହାରିକୁ ପ୍ରତିଶ୍ରୁତି ଦିଅ ନାହିଁ. అధికారం కూడా నీకు లేదు. ଅନ୍ୟମାନଙ୍କୁ ଏପରି ପ୍ରତିଶ୍ରୁତି ଦେବାର ତୁମର କୌଣସି ଅଧିକାର ମଧ୍ୟ ନାହିଁ. వాక్కు దుర్వినియోగపరుచుకున్న వాడవుతావు. ଯଦି ତୁମେ ଏହା କରିବ ତୁମେ ତୁମର କଥାର ଅପବ୍ୟବହାର କରିବ. అప్పుడే నీ తేజస్సు ప్రకాశిస్తుంది. ତେବେ ଯାଇ ତୁମର ତେଜ ପ୍ରକାଶ ପାଇବ. విచక్షణ జ్ఞానం అభివృద్ధి అవుతుంది. ଯେତେବେଳେ ତୁମେ ଏହାକୁ ଅନୁସରଣ କରିବ ତୁମର ବିଚାରଣା ଶକ୍ତି ବୃଦ୍ଧି ପାଇବ ఈ సమాజంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా రూపొందుతావు. ଏବଂ ତୁମେ సమాଜରେ ଜଣେ ଆଦର୍ଶ ଛାତ୍ର ହୋଇପାରିବ. కనుక నీ నాలుకను వశం నందుంచుకో. ତୁମର ଜିହ୍ୱାକୁ ନିୟନ୍ତ୍ରଣ କର. దీనిని ఎట్టి సమయం నందు కూడాను దీనిని ఏమాత్రం కూడా విచ్చలవిడిగా విడవద్దు. କୌଣସି ପରିସ୍ଥିତିରେ ଏହାକୁ ମୁକ୍ତ ଭାବରେ ଛାଡ଼ି ଦିଅ ନାହିଁ. ఆ ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడే సిడ్నీ గొప్ప తత్వవేత్తగా రూపొందాడు. ପିତାଙ୍କ ଦ୍ୱାରା ଦିଆଯାଇଥିବା ଏହି ପରାମର୍ଶ ପାଳନ କରିବା ପରେ ଶେଷରେ ସେ ଜଣେ ମହାନ ଦାର୍ଶନିକ ହୋଇଗଲେ.